జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేసినట్లు ఎస్సీసీ ప్రకటించింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత బ్యాలెట్ పత్రాలు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 30 కౌంటింగ్ కేంద్రాల్లో 166 టేబుల్ ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తొలి ఫలితం వెల్లడి కానుంది. అధిక ఓట్లు పోలైన మైలార్దేవపల్లి డివిజన్ ఫలితాలు చివరిగా వచ్చే అవకాశాలున్నాయి. హయత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, కౌంటింగ్ కేంద్రాలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, మరి కాసేపట్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే చూసినట్లయితే ఏజెంట్లంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కౌంటింగ్ సిబ్బంది కూడా మొత్తం కేంద్రాలకు వెళ్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం హయత్ నగర్లోని వార్డెన్ రేట్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి 4 డివిజన్లకు ఇక్కడే లెక్కింపు ఉంటుంది. హయత్ నగర్, మన్సూరాబాద్, బిఎన్ రెడ్డి, నాగోల్, ఈ 4 డివిజన్లకు ఇక్కడే లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. మొత్తం చూడొచ్చు, మొత్తం కూడా పార్టీల ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వారికి ఇచ్చినటువంటి పాస్లతో కౌంటింగ్ హాల్లోకి చేరుకుంటున్నారు. అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది కూడా కాస్త ప్రక్రియ లేట్ అవుతుందని చెప్పవచ్చు. నిన్నటి వరకు పాసులు తీసుకొని వారంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున క్యూ లైన్లోకి చేసుకుపోవడంతో ఇంకా కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా బయటనే ఉన్నారు. వాళ్ళంతా కౌంటింగ్ హాల్లోకి చేరుకోలేదు. ఎగ్జాక్ట్ 8 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుంది. గతంలో మనం చూసాం, ఈవీఎం మిషన్లతో అయితే ఈవీఎంలతో కౌంటింగ్ చాలా త్వరగా జరిగేది. కానీ బ్యాలెట్ పద్ధతి తర్వాత ఎన్నికలు జరిగాయి కాబట్టి మొత్తం కూడా వాటిని బ్యాలెట్ను లెక్కించాలంటే సమయం పడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మొదటగా చూసినట్లయితే మనం కౌంటింగ్ కేంద్రాల్లో మొత్తం 14 టేబుల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు సీల్ ఓపెన్ చేసి మొత్తం మీద బండల్స్ గా చేస్తారు. మొత్తం 25 అలా బండల్స్ గా చేసేసి మొత్తం ఒక 40 బండల్స్, అంటే దాదాపు ఒక టేబుల్ కు 1000, అంటే 14 టేబుల్స్ లో 14,000, ఒక్క రౌండ్ లో 14,000 ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం మీద దాదాపు చూసినట్లయితే 2 రౌండ్లలోనే ఫలితాలు పూర్తిగా రాబోతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసినా కానీ 22,000, 24,000, 26,000 ఈ విధంగా ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. 2 రౌండ్లోనే ఫలితం రాబోతుంది. ఈ ప్రక్రియ అయితే కూడా కాస్త తొలి ఫలితం రావడానికి ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా బ్యాలెట్లన్నీ కూడా బండిల్స్ గా కట్టుకోవడానికే దాదాపు ప్రక్రియ అంతా కూడా సమయం పడుతుంది. ఆ తర్వాత అంతా బండిల్స్ మొత్తం తీసాక లెక్కించడం కాస్త ఈజీ అయినప్పటికీ కూడా ఈ ప్రక్రియకు ఆలస్యం అవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించిన తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఎవరికైతే వారికి పాసులు ఉన్నాయో పాసులు ఉన్న వారిని లోపలికి అనుమతిస్తున్న ప్రక్రియ కనిపిస్తుంది. ఎవరైనా మరింత సమాచారం నాంపల్లి నుంచి అందించడానికి మా కరెస్పాండెంట్ విక్రమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం హయత్ నగర్ లో కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అధికారులందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. అక్కడ నాంపల్లిలోని తాజా పరిస్థితి ఏంటి? సిద్ధు, మరి కాసేపట్లోనే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. 10 నుంచి 15 నిమిషాల లోపే పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత నుంచి చూసుకుంటే ఆ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ తొలి రౌండ్ వచ్చేసరికి 10-11 గంటల ప్రాంతంలో తొలి రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది. స్వల్పంగా ఓట్లు ఎక్కడైతే పోలయ్యాయో వాటికి సంబంధించి తొలి రౌండ్లోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మెహదీపట్నంలో చూసుకుంటే 11,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ జోన్లో చూసుకుంటే తొలి రౌండ్లోనే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే అత్యధిక ఓట్లు పోలయ్యాయో గాజుల రామారం కానీ, మైలార్దేవపల్లి కానీ తదితర ప్రాంతాల్లో 3వ రౌండ్లో దాకా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ సంబంధించి మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. మొత్తం పోలీసు పహారా మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం బయట లోపల కూడా పూర్తి స్థాయి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా సెల్ ఫోన్లు అనుమతించడం లేదు. వాటర్ బాటిల్స్ కూడా కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి అనుమతించడం లేదు. పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మొత్తం 150 డివిజన్లలో 74 లక్షల పైచీలకు ఓట్లుండగా కేవలం ఈసారి 34 లక్షల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 34 లక్షల ఓట్లకు సంబంధించి అత్యధికంగా మైలార్దేవరంపల్లిలో 37,000 పైచీలకు ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా గాజుల రామారం తదితర ప్రాంతాల్లో 30,000 పైచీలకు ఓట్లు పోలయ్యాయి. ఒక 5-6 డివిజన్లు మినహాయించి మిగతా డివిజన్లు అంతా కూడా 30,000 లోపే ఓట్లు పోలయ్యాయి. కాబట్టి కేవలం 2 రౌండ్లలోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ ఒకసారి చూసుకుంటే మొత్తం ఒక డివిజన్ వారీగా వచ్చిన ఓట్లన్నీ డివిజన్లో వచ్చిన ఓట్లన్నీ కూడా ఒకే దగ్గర ఉంచి వాటన్నిటిని కూడా బండల్స్ చేస్తారు. ఒక్కో బండిల్లో 25 ఓట్ల చొప్పున ఒక బండిల్ చేసి వాటన్నిటిని కూడా 1000 ఓట్లు 40 బండిల్స్ను ఒక దగ్గర కట్టి ఒక దగ్గర వేస్తారు. అవన్నిటిని కూడా 1000 ఓట్లుగా పరిగణించి వాటన్నిటిని కూడా చేస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాత్రి ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే ఓటు పోలింగ్ బ్యాలెట్ పేపర్ మీద వారిచ్చిన స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర పెన్ మార్కు ఏదున్నా ఆ ఓటును పరిగణలోకి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దాని ప్రాంతంలో ఫలక్నామాకు సంబంధించిన ఏరియాకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరి కాసేపట్లోనే ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ ఒక్క డివిజన్లో కాకుండా మిగతా డివిజన్లకు సంబంధించి 30 చోట్ల ఈ కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 150 డివిజన్లకు సంబంధించి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా 150 హాల్స్ ఏర్పాటు చేశారు. 30 చోట్ల కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులంతా కూడా ఒక్కో దగ్గర చూసుకుంటే ఒక కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక అబ్జర్వర్ ఉంటారు. అదేవిధంగా 2 కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా వాటికి సంబంధించి బ్యాలెట్ బాక్సులు తీసుకురావడానికి సంబంధిత హెల్పర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏజెంట్ల సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. చూసుకోవచ్చు కౌంటింగ్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బ్యాలెట్ పేపర్స్ తీసుకురావడానికి బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకెళ్ళడానికి సంబంధిత హెల్పర్స్ను కూడా నియమించుకోవడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ హెల్పర్స్తో పాటు కౌంటింగ్ సిబ్బంది 2 సహాయకులు ఉంటారు, ఒక అబ్జర్వర్ ఉంటారు. వారి సమక్షంలోనే ఒక్కో టేబుల్ వద్ద వారి సమక్షంలోనే కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కో రౌండ్లో 14 టేబుల్లు ఉంటాయి. ఒక్కో టేబుల్ దగ్గర 1000 ఓట్లు లెక్కిస్తే రౌండ్లో మొత్తం 14,000 ఒకే రౌండ్లో పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి జిహెచ్ఎంసీ సిబ్బంది ఇతర శాఖల అధికారులంతా కూడా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు కూడా 144 సెక్షన్ విధించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఎలాంటి ర్యాలీలకు కూడా విజయోత్సవ ర్యాలీలకు కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ రోజు రేపు ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని చెప్పి పోలీస్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ చూసుకోవచ్చు అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా రీకౌంటింగ్ చేసుకునేందుకు వెసులుబాటు కూడా ఉంది. ఏజెంట్లకు ఏమైనా అనుమానాలు ఉంటే దానికి సంబంధించి కూడా రీకౌంటింగ్ చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. దీనంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే గత జిహెచ్ఎంసీ 2016 ఎన్నికల్లో చూసుకుంటే కేవలం 43% పోలింగ్ కాగా ఈసారి 46% పోలైంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల లోపు అన్ని డివిజన్లకు సంబంధించి పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక్క రీకౌంటింగ్ సంబంధించి మాత్రం కొద్దిగా రీకౌంటింగ్ ఎక్కడైనా ఏజెంట్లు కోరితే అక్కడ మాత్రం కొంత ఆలస్యం జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొంత రాష్ట్ర ఎన్నికల సంఘం రాత్రి ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది ఎక్కడైతే పెన్ మార్కుతో ఇచ్చిన ఇంకు గుర్తు స్వస్తిక్ గుర్తే కాకుండా ఇంకు మార్కు టచ్ చేసినప్పటికీ కూడా ఆ ఓటును పరిగణలోకి తీసుకోవాలని సూచించడం జరిగింది. సిద్ధు. ఓకే విక్రమ్. పెన్నుతో టిక్ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్సీసీ సర్క్యులర్పై బీజేపీ న్యాయ పోరాటానికి దిగింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్పై సీజే విచారించనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు చెప్పండి, ఎస్సీసీ రాత్రి తీసుకొచ్చిన సర్క్యులర్ పెన్తో టిక్ పెట్టినా స్వస్తిక్ సింబల్ లేకపోయినా కూడా కేవలం పెన్తో టిక్ పెట్టినా కూడా దాన్ని చెల్లిన ఓటుగా పరిగణించాలంటూ కూడా వ్యాలిడ్ ఓటుగా పరిగణించాలంటూ కూడా సర్క్యులర్ జారీ చేయడం వివాదాస్పదం అవుతుంది. దీనికి సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది బీజేపీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి?
సిద్ధు, ఈ సర్కులర్ కు సంబంధించినంత వరకు న్యాయ పోరాటం చేస్తామని నిన్న రాత్రి బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన అడ్వకేట్ ఆంటోనీ రెడ్డితో పాటు పురాణాపూర్ కు సంబంధించిన బీజేపీ అభ్యర్థి సురేందర్ ఇద్దరు కూడా కాసేపటి క్రితం హౌస్ మోషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా ఇలాంటి ఓట్లను కౌంట్ చేయొద్దని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఏ రకంగా ఇలాంటి జీవోని ఇస్తారు? నిజానికి పోలింగ్ స్టేషన్ కి సంబంధించి పెన్ను గాని ఇతర వాటిని ఏమాత్రం అనుమతించొద్దు, కానీ పెన్నుతో టిక్ చేసినా గానీ అనుమతించాలన్న నిబంధన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గతంలో ఎక్కడా లేదు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఎన్నికల కమిషన్ ఈ రకంగా వ్యవహరిస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం కొన్ని గంటల ముందు ఇలాంటి జీవో ఎందుకు జారీ చేశారు? ఎందుకంటే దీనికి సంబంధించి ఈ సర్కులర్ ఇవ్వడం ద్వారా ఇది ఖచ్చితంగా ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈసీ ఈ రకంగా వ్యవహరిస్తుందన్న అంశాన్ని బీజేపీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా వీటిని కౌంట్ చేయొద్దనేది బీజేపీ నేతల వాదనగా కనిపిస్తుంది. స్వస్తిక్ గుర్తున్న వాటిని మాత్రమే కౌంట్ చేయాలి. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలు కానీ మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. ఎక్కడైతే ఈవీఎంస్ లేవో అక్కడ మాత్రం బ్యాలెట్లకు సంబంధించి స్వస్తిక్ గుర్తుంటే మాత్రమే అనుమతించాలనే నిబంధన ఉన్నప్పటికీ ఈ రకంగా తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం బీజేపీ తప్పుపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఈసీ అఫీషియల్ గా స్పందించాల్సింది. ఏ రకమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, ఈ నిర్ణయం వెనుక ఏ రకమైన కారణాలు ఉన్నాయి దాన్ని కూడా ఈసీ వివరించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఇది ప్రస్తుతం కోర్టు పద్ధతిలోకి వెళ్ళింది. మరి కాసేపట్లోనే విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఎన్నికలను ఆపాలనే ప్రయత్నం కాకుండా కేవలం ఆ గుర్తు ఏదైతే టిక్ పెన్ తో మార్క్ చేసిన వాటిని అనుమతించాలనే బ్యాలెట్లకు సంబంధించి నిలిపివేయాలనే అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. సిద్ధు.